హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు క్లాస్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. టాపిక్ వచ్చేసి అభ్యాసకుని వికాసం అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. దాంట్లో అభ్యాసకుల్లో ఉండాల్సిన సన్నద్ధతకు కావాల్సిన అంశాలు ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే సన్నద్ధత కారకాల గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో టుడే టాపిక్ వచ్చేసి రిమైనింగ్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అభ్యసన పరిణితి మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, ఒక పిల్లవాడు ఏదైనా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ వాడు బాడీ అనేది పరిణితి చెందాలి. వాడు బాడీ పరిణితి చెందకుండా మనం ఎంత వాడికి నేర్పించినా కూడా వాడు నేర్చుకోలేడు. సో అభ్యసనకి మొట్టమొదటి మెట్టేంటి? పరిణితి జరిగితేనే అక్కడ ఏం జరుగుతుంది? అభ్యసన అనేది జరుగుతుంది. సో అభ్యసన దేని మీద ఆధారపడింది? పరిణితి మీద ఆధారపడి ఉందన్నమాట. వ్యక్తి పుట్టుకతో వచ్చిన అంశాలు సహజంగా వికసించడం వల్ల వ్యక్తిలో ఏర్పడే మార్పును పరిణితి లేదా పరిపక్వత అంటారు. అసలు ఏంటి పరిపక్వత, ఏంటి పరిణితి? అసలు ఈ పరిణితి మీద అభ్యసన ఆధారపడింది కదా. అసలు ఏం జరుగుతుంది పరిణితిలో అంటే, వ్యక్తికి ఏం జరుగుతుంది? పుట్టుకతో కొన్ని అంశాలు అనేవి ఏం చేస్తాయి? ఆల్రెడీ వచ్చేస్తాయి అన్నమాట. పేరెంట్స్ నుంచి వస్తాయి అన్నమాట. అలా వ్యక్తికి పుట్టుకతో వచ్చిన కొన్ని అంశాలు ఏంటంటే సహజంగా ఏం జరుగుతాయి? వికసిస్తాయి. అంటే డెవలప్ అవటం అనేది జరగటం వల్ల ఏం జరుగుతుంది? అక్కడ వ్యక్తిలో ఏర్పడే మార్పులు అంటే కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. అంటే పుట్టినప్పుడు ఒకలా ఉంటాడు, 5 years వచ్చేసరికి ఒకలా ఉంటారు, 10 yearsకి ఒకలా ఉంటారు, అలాగే 15 yearsకి ఒకలా ఉంటారు, తర్వాత 20 years అలా ఏమవుతారు? వాటిలో చేంజెస్ అనేవి వస్తాయి. ఎలా వచ్చినాయి అమ్మా ఈ చేంజెస్ అంటే, ఆల్రెడీ వాడు పుట్టినప్పుడే వచ్చాయి. బట్ ఏం జరుగుతుంది? వాడి ఏజ్ వైజ్ ఏంటంటే అవి సహజంగా టైం బట్టి వికసిస్తూ ఉంటున్నాయి అన్నమాట. అలా వికసించడం వల్ల వ్యక్తులు ఏమొస్తున్నాయి? కొన్ని మార్పులు అనేవి ఏర్పడుతున్నాయి. ఓకేనా? వ్యక్తిలో ఏర్పడే ఈ మార్పులనే ఏమంటున్నాం మనం ఇక్కడ? పరిణితి కానీ పరిపక్వత కానీ అంటున్నాం. సో ఈ పరిణితి వల్ల మాత్రమే అభ్యసన అనేది జరుగుతుంది. అభ్యసనం దీని మీద ఆధారపడుతుంది. సింపుల్. అభ్యసన సన్నద్ధతకు ముఖ్య ఆవశ్యకం పరిణితి. ఎస్, అభ్యసనకు రెడీగా ఉండాలి ఒక పిల్లవాడు, ఒక స్టూడెంట్ అంటే ఖచ్చితంగా వాడు ఏమవ్వాలి? పరిణితి చెంది ఉండాలి. అంటే వాడి ఏజ్కి తగినట్టుగా వాడు పరిణితి అనేది చెందాల్సిందే. పరిణితి అంటే స్వరపేటిక క్రమంగా ఏర్పడకపోవటం, వయసుకు వచ్చిన మాటలు సరిగ్గా స్పష్టంగా పలకలేడు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాడిలో స్వరపేటిక ఏదైతే ఉందో అది ఏమవుతుంది? సక్రమంగా ఏర్పడకపోవడం అంటే ఏంటంటే డెవలప్ అవ్వదన్నమాట. అది డెవలప్ అవ్వకపోవటం వల్ల ఏమి జరుగుతుంది? వయసుకు వచ్చిన ఆ పిల్లవాడు ఏం చేయడు? మాట్లాడలేడు అనమాట. అక్కడ పరిణితి జరిగిందా? జరగలేదు. సో అభ్యసన ఏమైనా ఓరల్గా చెప్పాల్సినవి ఉండటం వల్ల వాడు చెప్పగలుగుతున్నాడా? చెప్పలేకపోతున్నాడు. అంటే ఓరల్గా వాడు అభ్యసించాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ వోకల్ కార్డ్ ఏదైతే స్వరపేటకి సంబంధించినది పరిణితి చెందకపోవడం వల్ల ఇక్కడ అభ్యసనకు సంబంధించింది ఏమవుతుంది? ఆగిపోతుంది. అదనమాట. కొన్ని మాటలు వాడేంటి స్పష్టంగా పలకలేకపోతున్నాడు. తగిన పరిణితి లేనిదే పరిగెత్తడం అనేది నేర్చుకోలేదు. వాడి కాళ్ళు అనేవి సక్రమంగా పరిణితి చెందితేనే కదా వాడు నడవటం నేర్చుకుంటాడు. పాకటం, నడవటం, పరిగెత్తడం ఇవన్నీ వాటికి పర్ఫెక్ట్గా జరగాలంటే అక్కడ ఏం జరగాలి? ఆ పర్టికులర్ పార్ట్లో పరిణితి అనేది జరగాలి. అవునా? తగిన పరిణితి జరిగితేనే వాడు ఏం చేస్తాడు? పరిగెత్తడం నేర్చుకుంటాడు. కాబట్టి ఏంటంటే మానసిక ప్రక్రియ అయిన అభ్యసన అనేది ఏంటంటే మానసిక ప్రక్రియ అన్నమాట. ఆ ప్రక్రియకు సహకరించే అభ్యసన సన్నద్ధత ఏదైతే ఉందో అది జీవ సంబంధమైన పరిణితి అనే ప్రక్రియ మీద ఆధారపడుతుంది. ఎస్, అభ్యసన అనేది మనసుకు సంబంధించినప్పటికీ ఇది సహకరించాలి, ఈ అభ్యసన అనేది జరగాలి అంటే దీనికి సహకరించేది ఏంటి? ఆ అభ్యసనకు రెడీగా ఉంచేది ఏంటి? జీవ సంబంధమైన పరిణితి అనే ప్రక్రియ. ఈ జీవ సంబంధమైనది ఎందుకు అవుతుంది అంటే, ఎస్, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని మన దేంట్లో చదువుతాము? జీవశాస్త్రంలోనే చదువుతాం. ఒక జీవిలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా జీవ సంబంధమైనదే. కాళ్ళు జీవ సంబంధమైనవే, చేతులు మెదడు స్వరపేటిక ఇవన్నీ కూడా జీవ సంబంధమైనవే. ఈ జీవ సంబంధమైన ప్రక్రియ, ఈ ప్రక్రియ కరెక్ట్గా జరిగితేనే అక్కడ అభ్యసన అనే మానసిక ప్రక్రియ అనేది జరుగుతుంది. అప్పుడు వాడు రెడీగా ఉంటాడు. అభ్యసనకు రెడీగా ఉండి అటువంటి ప్రక్రియ అభ్యసన అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందన్నమాట. అభ్యసనం జరగాలన్నా అంటే ఒకడు ఏదైనా అభ్యసించాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, ఆర్ ఏదైనా శిక్షణ పొందాలనుకున్న వ్యక్తిలో ఏం జరగాలి? పరిణితి అనేది జరగాలి.
ఆ పరిణితి జరిగి కూడా ఏం జరగాలి, అభ్యసించే సామర్థ్యం వాడికి కావాలి. పరిణితి వచ్చింది కదా అని చెప్పేసేసి మనం నేర్పించకూడదు. వాడికి ఆ ఎబిలిటీ, లెర్నింగ్ ఎబిలిటీ కూడా ఏం చేయాలి ఇక్కడ కలగాలి. ఆ సమర్థత రావటాన్ని అభ్యసన సన్నద్ధత అంటారు. పరిణితి చెందటం ఒక ఎత్తు అయితే వాడికి అభ్యసించే ఎబిలిటీ వస్తుంది చూడండి, లెర్నింగ్ ఎబిలిటీ, దానిని మన అభ్యసన సన్నద్ధత అంటాం. పరిణితి అంటే ఆర్గాన్స్ అన్నీ డెవలప్ అయ్యి రెడీగా ఉండటం అనేది పరిణితి. ఓకేనా? ఈ ఆర్గాన్స్ అన్నీ రెడీగా ఉండి అభ్యసించడానికి సామర్థ్యం కలిగి ఉంటాడు చూడు, అది సన్నద్ధత. ఓకేనా? శారీరక చర్యలైన ఈత, సైక్లింగ్, మానసిక అంశాలైన గణితంలో సంకలనం, వ్యవకలనం లాంటి అంశాలు ఏవి అభ్యసించాలన్నా అభ్యసన సన్నద్ధత అనేది చాలా అవసరం. ఎస్, శారీరక చలనాలను ఎందుకంటారు? ఈత చేతులతోనూ కాళ్ళతోనూ కొడతారు, ఇలా కొట్టుకుంటూ వెళ్తారు కదా నీటిలో, ఈత కొట్టుకుంటూ స్విమ్మింగ్ అదనమాట. సైక్లింగ్లో కూడా ఏంటి, కాళ్ళు చేతులు రెండు కూడా పరిణితి చెందాలి. అట్ ద సేమ్ టైం ఆ సైక్లింగ్ చేయడానికి కూడా వాడు ఏం చేయాలి, రెడీగా ఉండాలి, అభ్యసించే సామర్థ్యత ఉండాలి. సైకిల్ తొక్కుతా ఉంటాడు, వాడు పరిణితి చెందుతాయి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, బాగా డెవలప్ అయింది, వెల్ డెవలప్డ్ అనమాట, మంచిగా ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు, సైకిల్ దొక్కుతాడు, డామును పడిపోతాడు, సైకిల్ దొక్కుతాడు, పడిపోతాడు. ఎందుకు? వాడికి ఆ అభ్యసించే సామర్థ్యం అనేది లేదు. అన్నీ రెడీగా ఉన్నాయి, పరిణితి చెందాడు, కాళ్ళు చేతులు మంచిగా పరిణితి చెంది ఉన్నాయి. వాడు ఏం చేస్తున్నాడు, సైకిల్ నేర్చుకుంటున్నాడు. కానీ అక్కడ వాడికి ఆ సైకిల్ నేర్చుకునే అభ్యసన సామర్థ్యం, ఆ లెర్నింగ్ ఎబిలిటీ అనేది లేకపోవటం వల్ల వాడు సైకిల్ నేర్చుకున్న ప్రతిసారి ఏం చేస్తున్నాడు, పడిపోతున్నాడు. వైల్ ఎప్పుడైతే వాడు అభ్యసించి అంటే సైకిల్ తొక్కటానికి అభ్యసన సన్నద్ధత అంటే ఆ లెర్నింగ్కి రెడీగా ఉన్నాడు, అప్పుడు వాడికి సైకిల్ అనేది వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మానసిక అంశాలు అయిన గణితంలోని సంకలనం. ఈ గణిత సంకలనాలు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, మానసిక అంశాలు అన్నమాట. వ్యవకలనం, తీసివేతలు, కుడికులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించాలి. ఇవి చేయాలన్నా కూడా ఏం కావాలి, అభ్యసన సన్నద్ధత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ క్లాస్లో వికాస నియమాలు లేదా సూత్రాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.